హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తున్నారు. 8 lakhs పర్ యానం సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు, పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కంప్లీట్గా చూడండి. ఇది లేటెస్ట్ నోటిఫికేషన్ కాబట్టి సో అన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ అని చెప్పేసి ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. వీటిని మనము సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు సాలరీ ప్యాకేజ్ వచ్చేసి 8.6 lakhs per annum సాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అంటే ఇది ఇయర్లీ ప్యాకేజ్ అనమాట. 8,64,000 పైగా మీకు సంవత్సరానికి జీతం అయితే ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ దాదాపుగా మనకి చాలా మంచి ప్యాకేజ్ అయితే ఉంటుంది. అంటే దాదాపుగా 80,000 పైగానే సాలరీ పొందొచ్చు. ఇక్కడ మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా సాలరీ అనేది పొందొచ్చు. 3,56,000 పైగా అమౌంట్ అనేది మీరు ట్రైనింగ్ పీరియడ్లో అయితే పొందొచ్చు అనమాట. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అంటే ఎవరు ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మినిమం మీరు 60% మార్కులతో ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 28 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళైతే మాత్రం 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేశారు. అయితే ఈ రిక్రూట్మెంట్కి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ మనకి ఏంటి అంటే ఆన్లైన్లోనే అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాని తర్వాత ప్రొవిజనల్ ఆఫర్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క ఆఫర్ లెటర్ వచ్చిందంటే మీకు జాబ్ అనేది ఆల్మోస్ట్ వచ్చేసినట్లే అనమాట. సో దాని తర్వాత మీకు క్యాంపస్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ క్యాంపస్ ట్రైనింగ్ వచ్చేసి మణిపాల్ అకాడమీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఆ క్యాంపస్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు బ్యాంకుల్లోనే ఇంటర్న్షిప్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. దాని తర్వాత మీరు డైరెక్ట్గా ఈ యొక్క బ్యాంకుల్లో ఆఫీసర్ హోదాలో, ప్రొబేషనరీ ఆఫీసర్ హోదాలో మీరు జాబ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇలా మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అయితే మొత్తం ట్రైనింగ్ అవన్నీ కూడా మనకి ఇక్కడ స్ట్రక్చర్ అయితే ఇచ్చారు. అయితే ఏదైతే ఆన్లైన్ టెస్ట్ ఉందో ఆన్లైన్ అసెస్మెంట్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. మనకి 60 minutes పాటు కూడా ఈ టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో మనకి వర్బల్ ఎబిలిటీ నుంచి 10 marks, అనలిటికల్ ఎబిలిటీ 20, న్యూమరికల్ ఎబిలిటీ 30, కంప్యూటర్ అవేర్నెస్ 10, బ్యాంకింగ్ అవేర్నెస్ 10, లిజనింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి 20. ఈ విధంగా ఈ టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 65 questions అడుగుతారు. టోటల్గా 100 marksకి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫస్ట్ మీరు సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మీరు జాబ్లో జాయిన్ అవుతారు కదా. తర్వాత మీరు ఏంటి అంటే నెక్స్ట్ మీరు సర్వీస్ అయిన తర్వాత ఒక 2-3 years సర్వీస్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అవ్వచ్చు. దాని తర్వాత మేనేజర్ కూడా అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే మీరు చాలా త్వరగా హయ్యర్ పొజిషన్స్కి కూడా మీరు వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి సో ఈ యొక్క నోటిఫికేషన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఎవరైతే బ్యాంకుల్లో జాబ్ చేయాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరు మాత్రం ఈ ఛాన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ చేసినటువంటి బ్యాంక్ ఏంటి అంటే మనకి తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వేరే స్టేట్కి సంబంధించి బ్యాంక్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ యొక్క టీఎంబీ బ్యాంక్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణలో కూడా చాలా చోట్ల మనకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి, బ్యాంక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ కూడా పొందొచ్చు అనమాట. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఈ పీఓ ఉద్యోగాలకి సంబంధించి సో ఈ రిక్రూట్మెంట్ని మనం ఏమంటామంటే టీఎంబీ ఏజ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పిలుస్తాము. సో వీళ్ళే మనకి కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు. మణిపాల్ అకాడమీ ఉంది కదా, మణిపాల్ అకాడమీతో టైఅప్ అయి ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. వాళ్ళే మనకి కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ఈ రిక్రూట్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ వచ్చేసి మనకి టోటల్గా 12 months అంటే 1 year పాటు కూడా ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ 4 months వచ్చేసి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. మణిపాల్ క్యాంపస్ బెంగళూరులో ఇస్తారు. దాని తర్వాత 2 months వచ్చేసి ఇంటర్న్షిప్ అనేది ఇస్తారు బ్యాంక్లో. సో మనకి ఎక్కడ ఇస్తారు అనేది మనకి ఫర్దర్గా చెప్తారు. ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి కాబట్టి. సో తర్వాత 6 months వచ్చేసి మీరు డైరెక్ట్గా బ్యాంకుల్లో ఆన్ ద జాబ్
జాబ్ ట్రైనింగ్ అనేది పొందొచ్చు అనమాట. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయితే మీరు ప్రొబేషనరీ ఆఫీసర్ హోదాలో జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత. అయితే మీకు ఈ యొక్క ట్రైనింగ్కి సంబంధించి మీకు అంటే ఈ రిక్రూట్మెంట్కి ఎంపిక అయినట్లయితే ఏదైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారో ఆ ట్రైనింగ్కి సంబంధించి మీరు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అండ్ ఆన్లైన్ ట్యాబ్లెట్ అవన్నిటికి సంబంధించి ఎక్స్పెన్సెస్కి గాను 2,80,000 రూపీస్ అనేది ప్రోగ్రామ్కి సంబంధించి మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇంత అమౌంట్ మేము ఎందుకు పే చేయాలి అంటే సో మనకి వాళ్ళే కంప్లీట్గా 12 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు, లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఇవన్నీ ఖర్చులు కలుపుకొని ఈ యొక్క అమౌంట్. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఎందుకు అంటే మీరు ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటారో ఆ ట్రైనింగ్ పీరియడ్లోనే 3,56,000కి పైగా అమౌంట్ని కూడా మీరు సంపాదించుకోవచ్చు. అది ఎలా అంటే ఏదైతే మనకి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుందో 4 మంత్స్ ఆ క్లాస్ రూమ్ ట్రైనింగ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు 5,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఇంటర్న్షిప్ వచ్చేసి 2 మంత్స్ ఉంటుంది కదా, ఈ 2 మంత్స్ ఇంటర్న్షిప్లో ఎవ్రీ మంత్ 24,000 రూపీస్ పే చేస్తారు. దాని తర్వాత ఆన్ ద జాబ్ ట్రైనింగ్ 6 మంత్స్ ఉంటుంది కదా, ఎవ్రీ మంత్కి ఈ 6 మంత్స్లో 48,000 రూపీస్ అనేది పే చేస్తారు. ఆ విధంగా మీరు 3,56,000 రూపాయలని మీరు 1 ఇయర్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ట్రైనింగ్ కంప్లీట్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ ఫీజు కూడా మీరు కట్టేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మీకు 8,64,000 రూపాయల ప్యాకేజీకి సంబంధించి ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ కూడా పొందొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు మెయిన్గా చెప్పాల్సింది మీకు ఫీజు కూడా రీయింబర్స్మెంట్ అనేది ఇస్తున్నాము అని చెప్పేసి ఇచ్చారు చూడండి. ఇక్కడ 1,18,644 రీయింబర్స్మెంట్ 50% ఆఫ్ ప్రోగ్రామ్ ఫీ అపాన్ 36 మంత్స్ ఆఫ్ కంప్లీషన్. అంటే మీరు 36 మంత్స్ పాటు కూడా ఈ యొక్క బ్యాంకులో కనుక మీరు వర్క్ చేస్తే సో మీరు ఏదైతే ప్రోగ్రామ్ ఫీజు అనేది కడతారో అందులో సగం ఫీజు అనేది వాళ్ళే రీఫండ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు కాబట్టి సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే బ్యాంకులో మాకు కెరీర్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అలాగే పీఓ లెవెల్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారో సో మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్స్ ఉంటాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో మీరు ఇక్కడ మన స్టేట్ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ విధంగా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఇందులో రిజిస్ట్రేషన్ చేసేసుకొని లాగిన్ అయ్యి అప్లికేషన్ అనేది పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లై చేయడానికి మాత్రం ఎలాంటి ఫీజు అయితే లేదు. మీరు ట్రైనింగ్కి సెలెక్ట్ అయితే మాత్రమే మీరు ఫీ అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.